నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో అంశాలపై వివరణ. టీడీపీ నేతలపై ఫైర్. టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలను అవలీలగా చెప్తాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎంత అబద్ధాలని అవలీలగా చెప్తాడంటే లైవ్ డిటెక్టర్ పెడతారు, నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారని. చంద్రబాబు నాయుడు గారికి లైవ్ డిటెక్టివ్ పెట్టినా కూడా ఆయన అబద్ధాలు చెప్తున్నాడని అర్థం కానంత పరిఫీదైపోయి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చూడండి, అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడతాం. ఒకటి, అధికారులు పేదల కోసం పని చేయాల్సిందే, లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను, నాది డేగ కన్ను, ఎవరు తప్పించుకోలేరు, ఎవరైనా తప్పు చేస్తే చండ శాసనం అవుతాను నేను. నాకు అర్థం కాల. అవినీతి లేని ఒక సమాజాన్ని తీసుకొస్తా అంట. అసలు అవినీతి కలిగిన సమాజానికి అంకురార్పణ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా అవినీతే. ఈ సంవత్సర కాలంలో అవినీతి 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 భయంకరమైనటువంటి అవినీతి వాళ్ళ జరుగుతూ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారి కుమారుడే డబ్బులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. C8 పోస్టింగుల దగ్గర నుంచి DSP పోస్టింగుల వరకు అన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అవినీతి లేని సమాజాన్ని చూపిస్తాడట. ఏంటో నాకు అర్థం కాదు. శ్రీకారం చుడతాడంట. రెండో అంశం ఏంటంటే ఆయన డేక్కన్నంట. ఇంతకుముందు ఒక మాట అన్నాడు చూసారా, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. ఎక్కడున్నాయా బెల్ట్ షాపులు? అసలు ఉన్నాయా రాష్ట్రంలో? అన్ని చోట్ల బెల్ట్ షాపులే కదండి. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి బెల్ట్ తీయలేనా ఇంతవరకు? బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఏమి తెలియనట్టు కూడా ఒక మాట మాట్లాడతాడు, ఘీంకరిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇవాళ కూడా అదే ఘీంకరింపు. బడులు తెరవంగానే అమ్మకు 100 డబ్బులు ఇస్తాడు, బడులు తెరంగానే ఇస్తా అంట. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడి వాళ్ళే తెరుస్తున్నారేమో. ఇంతకుముందు తెరవలేదా? బడి తెరిచారు. ఎంత అన్యాయమయ్యా నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టారే మీరు, మీ మంత్రివర్గ సభ్యులు, ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిచినా కూడా 15,000 సంగతి దేవుడు ఎరుగు, ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అసలు నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం సంతోషంగా ఉందని చెప్పండి నాకు. ఏ వర్గం, ఒక్క వర్గం సంతోషంగా ఉందని చెప్పండి. విద్యార్థుల, యువకుల, ఉద్యోగుల, వ్యవసాయదారుల, ఎవరు, పారిశ్రామికవేత్తల, ఒక్క రంగమైనా సరే శభాష్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నారు అని. కనీసం అమరావతి రైతులు వాళ్ళను సంతోషంగా ఉన్నారా? వాళ్ళు సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ 12 మాసాలు చవి చూసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. మీరు చూశారు కదా, మా ప్రభుత్వాన్ని చూశారు 5 సంవత్సరాల పాటు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని 1 సంవత్సరం పాటు చూశారు. మాది నాటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడుది పీకే ప్రభుత్వం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఎంత ఘోరం అని నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు 2,06,000 మంది వాలంటీర్లు. ఏం చెప్పాడు ఎన్నికల్లో వాలంటీర్లకి? అదే చంద్రబాబు చెప్తూ ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తుంది, రాసుకో 10,000 ఇస్తా. అమ్మ ఒళ్ళగానే 15,000 లాగా 5,000గా మనం రాగానే 10,000 అన్నాడు.
10,000 సంగతి దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలు పీకి పారేశాడు. 2,60,000 మందిని ఉద్యోగాలు పీకేశాడు. ఏపీ బ్రెవరేజ్లో ఫైబర్ నెట్లో వాళ్ళుంటే వాళ్ళని పీకేశాడు. మొత్తం 3 లక్షల మంది ఉద్యోగాలను టపామని పీకేశాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే. ఉపాధి లేక అల్లాడిపోతున్నటువంటి యువకులకి నువ్వు ఇచ్చిన వరం ఏంటంటే ఉద్యోగాలు పీకి పారేయటం. ఇవాళ చూడండి మళ్ళా ఎంత దుర్మార్గమో. ఇవాళ రేషన్ వాహనాల మీద ఆధారపడినటువంటి రేషన్ షాపులు పీకేసే ప్రయత్నం. ఇప్పుడు ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ అని ప్రజల ముంగిటికే నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అది నీ కడుపు మాట, అంతకుమించి ఏమీ లేదు. 9,260 మంది వెహికల్స్ ఇచ్చారు. ఈ వెహికల్స్ ఎలా ఇచ్చారు? లోన్ తీసుకున్నారు పాపం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు సంబంధించినటువంటి వారందరికీ కూడా రేషన్ షాపు నుంచి ఇంటికి బియ్యాన్ని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం, ఇంటి దగ్గరికే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించింది. 9,260 మందికి ఉపాధి కల్పించింది. దానితో పాటు మరొక వర్కరు, దాంతోపాటు పనిచేసే వర్కరు మరొకరికి. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన యొక్క సమయం పూర్తయిపోయింది. రాబోయే యొక్క 15 రోజులలో ఆయన ఏ వాగ్దానాలు అయితే రైతులకు ఇచ్చిండో, ముఖ్యంగా ఇవాళ ఫసల్ బీమా యోజనను అమలు పరచకపోవడం వలన తెలంగాణ రైతాంగం వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఫసల్ బీమా యోజనను అమలుపరచాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలుపరచాలని, రైతులకు రైతు భరోసాను వెంటనే అకౌంట్స్లో వేయాలని, 14 పంటలకు మద్దతు ధర ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిండు. కాబట్టి ఆ పంటలన్నిటికీ మద్దతు ధర బోనస్ను వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా రైతులకు ఏదైతే బీమా చేయిస్తానో వ్యక్తిగతంగా ఆ బీమాను వెంటనే చేయించాలని, ఇవన్నిటిని వెంటనే అమలు పరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేదంటే త్వరలో ఈ నెలాఖరు వరకు చూస్తాం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన ఉద్యమించాలని చెప్పి నిర్ణయించింది. ఇంకా అనేక సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి వాళ్ళ తప్పించుకొని తిరుగుతున్నాడు. పుడింగి మాటలు మాట్లాడుతుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూట్లో రాయి తీయలేనమ్మా, ఏట్లో రాయి తీస్తానట. గీడ పాత బస్తీలో కరెంటు బిల్లులు కూడా సరిగా వసూలు చేయలేని ఈయనే పీఓకేని ఆక్యుపై చేసుకునే విషయంలో ప్రధానమంత్రి గురించి మాట్లాడుతాడని అందరూ నవ్విపోతాను ఈయన చూసి. నువ్వు చెప్పిన చిన్న చిన్న పనులు చేయలేనివి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మన విమానాలు ఎన్ని పడిపోయినాయి కావాలన్నా, లేకపోతే పాకిస్తాన్ను ఏదైతే మోకాళ్ళ మీద నిలబెట్టడం కావాలా నీకు దాని మీద ఉన్న ఏం జరిగింది అనేది, మనకు ఎంత నష్టం జరిగింది అనే దాని మీద ఉన్న ఆతృత, అవతలోడు ఓడిపోయింది అనే దాని విషయంలో నీకు లేదంటే నువ్వు ఎటువంటి యొక్క వైఖరిలో ఉన్నావని చెప్పి ఉన్నది. ఇవాళ యుద్ధం అన్న తర్వాత హిందీ సినిమాలలో కదా, మొత్తం తెలుగు సినిమాలలో హీరోకు షర్టు నలగకుండా ఏమి దెబ్బ తాకకుండా అవతలోడు నీకు కొట్టేసినట్టుగా ఉంటుందా ఏంటి యుద్ధం అంటే? యుద్ధం అంటే అవతలోడు ఎంత దెబ్బ తిన్నాడు, మనకు కూడా తాకుతాయి చిన్న దెబ్బలు. కానీ అల్టిమేట్గా మన సైన్యం, మన యొక్క త్రివిధ దళాలు వీరోచిత పోరాటంతో ఇవాళ మనం విజయం సాధించినాము. పాకిస్తాన్ని ఇవాళ మొఖాల మీద నిలబెట్టినాము. అది ఇంపార్టెంట్. ఇవాళ అది మీకు కాదు, మీరు చూస్తున్నది ఏమిటి? ఎంతసేపు రంధ్రాన్వేషణ తప్పితే మీ లేవు, ఇంకొకటి లేదు. కాబట్టి మీరు ఏదైతే ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ
డిమాండ్ చేస్తున్నది. లేకపోతే త్వరలో దీనిపైన మేము కొంత సమయం ఇస్తున్నాం. అది గనక మీరు వీటిని నెరవేర్చకపోతే తప్పక దీనిపైన కార్యాచరణ ప్రకటిస్తాం. రెండోది, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మోడీ గారి ప్రభుత్వం యొక్క సంకల్పం కారణంగా సహకారమైన యొక్క ప్రజలకు ఎలాంటి విషయాలు అందుబాటులోకి వచ్చినాయి, ఏ సమస్యలు పరిష్కారమైనాయి, ఏ విధంగా లబ్ధి జరిగింది, ఏ విధంగా దేశం అభివృద్ధి చెందుతున్న అనే విషయం పైన రాబోయే 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ జీవితాలను భగ్నం చేసుకొని అమరవీరులైనటువంటి విద్యార్థి నిరుద్యోగ వీరులందరికీ కూడా అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. దానిలో భాగంగా తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోబోతా ఉన్నాము. దానికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో ఎక్కడికక్కడ జెండాలు ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ విజయోత్సవాలు జరుపుకుంటూనే మరో పక్కన కేటీఆర్ గారి నేతృత్వంలో అమెరికాలో పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర అవతరణ సంబరాలు జరుపుకోనున్నాము. పెద్ద ఎత్తున రేపు తెలంగాణ భవన్లో కూడా ప్రజలందరూ, కార్మికులు, మన విద్యార్థులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూనే 2-3 విషయాలు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా పంచుకోవాలంటే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ సందర్భంలో ఒకటి, తెలంగాణ ఉద్యమ ప్రస్థానము, రాష్ట్ర సాధన ప్రస్థానం. రెండవది, కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక అభివృద్ధి ప్రస్థానం. మూడవది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తెలంగాణ విధ్వంసం గురించి మీ అందరి ముందు కొన్ని విషయాలు పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కొంత ఎలాబొరేట్ ప్రెస్ మీట్ అయినప్పటికీ కూడా దయచేసి కొంత ఓపికగా వినాలా అని చెప్పని, అటెన్షన్ పే చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటి, కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక తెలంగాణ ఉద్యమ ప్రస్థానం. 2, రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ముఖ్యమంత్రిగా విప్లవాత్మకమైనటువంటి ఒక తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం. మూడవది, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక విధ్వంసం. ఈ అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ, మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాకముందు ఏ రకంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా, ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్కి వ్యతిరేకంగా బలవంత పెళ్లి చేసినట్టుగా ఆ రోజు ఆంధ్రాతో బలవంతంగా తెలంగాణను కలిపేస్తూ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే, తదనంతరం జరిగినటువంటి ఒక పరిణామాలన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమైనటువంటి ఒక సత్యాలు. ఆ సత్యాలు ఏంటి అంటే, పెద్ద ఎత్తున ఒక దోపిడికి పాల్పడినటువంటి ఒక పరిస్థితి. మన ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ ఒక దోపిడికి అడ్డాగా తెలంగాణను మార్చుకొని ఒక వలస వాదులకు కేంద్రంగా తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి
ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర పాలక వర్గాలు దోపిడీ చేసినట్టు ఒక పరిస్థితి మనందరికీ తెలుసు. నీళ్లలో అన్యాయం, నిధులలో అన్యాయం, నియామకాలలో అన్యాయం, మన సంస్కృతిని కాలరాసినట్టు ఒక వైనాన్నింటినీ కూడా మనం చూసినాం. ఒక్కసారి గనక లోతుగా ఆలోచించినట్లయితే ఈ రకమైనటువంటి ఒక వివక్షకు కారణం ఎవరు, ఈ దోపిడికి కారణం ఎవరు, ఈ దుర్మార్గమైనటువంటి ఒక అణచివేతకు కారణం ఎవరు అని చెప్పని కనుక ఒకసారి ఆలోచించినట్టయితే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కూడా పోగొట్టుకున్న బాధితులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. రాప్తాడులో నాకు తెలిసినంత వరకు రాప్తాడు నియోజకవర్గంలో అమ్మఒడి తీసుకున్న వారు కానీ, ఆసరా ద్వారా లబ్ధి పొందిన వారు కానీ, రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన వారు కానీ, చేయూత ద్వారా లబ్ధి పొందిన వారు కానీ, నేతన్న నేస్తం ద్వారా లబ్ధి పొందిన వారు కానీ వేల సంఖ్యలో ఉన్నారు. ఈరోజు వారికి దిక్కు లేదు, దారి లేదు, తెన్ను లేదు. జగనన్న ఉన్నప్పుడు నెల నెలా డబ్బులు వచ్చేటివి, కుటుంబ అవసరాలు గడిచేటివి, మాకు వ్యవసాయము భారమయ్యేది కాదు. నేతన్నలకు కూడా ఊతమిచ్చినాడు. మహిళలకు సాధికారత అనేది చూపించినాడు. మరి విద్యార్థులకు చదువులు దాదాపుగా ఉచితంగా వారు నేర్చుకునేటువంటి పరిస్థితి కల్పించినాడు. అటువంటి జగనన్నను మా చేజేతులారా మేము పోగొట్టుకున్నాం. అందుకు ఈరోజు బాధపడుతూ ఉన్నాం. ఈ వెన్నుపోటు నాయకుడు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇటువంటి బాధే కాకుండా గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 390 మందిని హత్య చేయడం జరిగింది. 390 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ గుండాలు. మరొక 376 మంది పైన హత్యాయత్నాలు చేయడం జరిగింది. అంటే ఇంత అరాచకమా, ఇది బీహార్ని తలదన్నేటువంటి పరిపాలన కనిపిస్తా ఉందని ఢిల్లీలో కూడా గలమిప్పడం జరిగింది. ఢిల్లీలో కూడా గత 6 నెలల కింద ఒక ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా రావడం కూడా జరిగింది. అంటే ఒక సంవత్సరంలో 390 మందిని, అంటే రోజుకొకరి చొప్పున హత్యలు చేసుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా రోజుకొకరి పైన హత్యాయత్నాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. 2466 అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన బనాయించడం జరిగింది. అదేవిధంగా 500 మందిని జైల్లో పెట్టారు. 440 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. వారిలో 79 మందిని జైలుకు పంపించారు. మరి మొన్న జరిగిన దగానాడులో ఒక వికట హాసాలతో, వికృత చేష్టలతో లోకేష్ బాబు చెప్తా ఉండేది ఇవే, ఏం రెడ్ బుక్ అంటే భయమా అనేసి. అదేదో పెద్ద మగతనం అనుకుంటున్నాడు, పాలెగాడు అనుకుంటున్నాడు. మా జగనన్న మనసున్న మహారాజు కాబట్టి మా ఇంట్లో వాళ్ళ చేతులు కూడా కట్టేసినాడు. ఆ రోజు ఐపీఎస్లకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, చట్టము ఎవరికి చుట్టం కాదు, లా అండ్ ఆర్డర్ టు బి మెయింటైన్డ్ ఇంపార్షియలీ. You can please go ahead with taking action on any of our MLAs if they cross the barriers. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం. ఆయన అడుగుజాడల్లో మేము కూడా ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో అంశాలపై వివరణ. టీడీపీ నేతలపై ఫైర్. టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.